నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాయి. అందులో భాగంగానే అమరావతికి అత్యంత కీలకమైన కొండవీటి వాగుపై నిర్మిస్తున్న భారీ వంతెన పనులు లేటెస్ట్ గ్రౌండ్ రిపోర్ట్ ఈ వీడియోలో చూద్దాం. ఈ ప్రాజెక్టు కోసం అత్యాధునిక భారీ యంత్రాలనైతే రంగంలోకి దించారు. ఇక్కడ కొండవీటి వాగు పరివాహక ప్రాంతంలో ఈ భారీ ఎత్తున పిల్లర్లనైతే నిర్మించి వాటిపైన గడ్డర్లనైతే ఏర్పాటు చేస్తున్నారు. ఈ భారీ క్రేన్ల సహాయంతో. ఈ బ్రిడ్జి అత్యంత కీలకమైనదిగా భావించవచ్చు. ఈ బ్రిడ్జియే అటు బకింగ్హామ్ కెనాల్‌పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి, దానికి కొనసాగింపుగానే ఈ కొండవీటి వాగుపై నిర్మిస్తున్న మరొక స్టీల్ బ్రిడ్జి. ఈ 2 పూర్తయితే మాత్రం సీడ్ యాక్సిస్ రోడ్డుకి కనెక్టివిటీగా ఈ స్టీల్ బ్రిడ్జిలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనే ఆలోచనతోనే ఈ స్టీల్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు మీరు చూడొచ్చు, భారీ యంత్రాలతో ఈ స్టీల్ గడ్డలనైతే కాంక్రీటు దిమ్మెలపై ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, ఎంతో బరువుండే ఈ గడ్డలను భారీ మిషన్‌తో అయితే గడ్డలపైకి తీసుకొస్తూ ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ గడ్డలను ఏర్పాటు చేయటం అయిపోయిన వైపు మాత్రం ఈ డక్ షీట్‌ని ఏర్పాటు చేస్తున్నారు. వాటిపైన రెయిన్‌ఫోర్స్‌మెంట్ అయితే చేస్తున్నారు. ఈ భారీ యంత్రంతో గడ్డర్‌ని ఏర్పాటు చేస్తుంటే కింద ఉన్న ఈ పనిచేసేవారు మాత్రం ఒకవైపు నుంచి తాడుతో అయితే కాంక్రీట్ దిమ్మె వైపుకైతే లాగుతున్నారు. ఇక మరొకళ్ళైతే అటువైపు నుంచి ఇటువైపుకి కొండవీటి వాగులో నీళ్లు ఉండటం వల్ల ఇటువైపుకి రావడానికి వారు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వాగు దాటడానికి ఏర్పాటు చేసుకున్న దాని మీద నుంచి అయితే అటు ఇటు రాకపోకలైతే సాగిస్తున్నారు. ఇప్పుడు మీరు చూడొచ్చు, వాళ్ళు ఏ విధంగా అయితే అటు కొండవీటి వాగు దాటుతున్నారు. అదేవిధంగా ఈ భారీ యంత్రంతో ఈ గడ్డర్‌ని ఎలా ఏర్పాటు చేస్తున్నారు అనేది మొత్తం చూడొచ్చు. ఇక ఈ గడ్డర్‌ని ఏర్పాటు చేసేయటం అయిపోయిన వైపు మాత్రం ఈ డక్ షీట్ ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఈ వెల్డింగ్ పనులైతే చేస్తున్నారు. చూడండి, ఎంత భారీగా అయితే ఈ బ్రిడ్జి ఉందో చూడొచ్చు. ఈ అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగానే సీడ్ యాక్సిస్ రోడ్డు కనెక్టివిటీ కోసం కొండవీటి వాగుపై నిర్మిస్తున్న ఈ భారీ స్టీల్ బ్రిడ్జి పనులను ఎన్సీసీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. ఇక ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం వచ్చిన సామాగ్రిని కూడా ఈ క్రేన్ల సహాయంతోనే దించడం అయితే జరుగుతుంది. ఇంకా ఈ బ్రిడ్జి మొత్తం పొడవు చూసుకుంటే 288 మీటర్లు అయితే ఉంటుంది. ఇక ఈ కాంక్రీట్ దిమ్ములు ఇవి వచ్చేసరికి పెనుమాక వెళ్ళే దారిలో అయితే కాంక్రీట్ దిమ్మెలను కూడా పూర్తి చేయడం అయిపోయింది. వీటిపైన గడ్డర్లను అయితే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఈ స్టీల్ బ్రిడ్జి కానీ పూర్తవ్వడానికి ఫేజ్ 3కి భాగంగా అయితే ఈ స్టీల్ బ్రిడ్జిని రెడీ చేస్తున్నారు. ఈ 3కి కనెక్టివిటీగా అయితే ఉంటుంది. ఇక విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలు కనకదుర్గ వారధి జంక్షన్ నుండి నేరుగా ఈ వంతెన మీదుగా రాజధాని కోర్ క్యాపిటల్ ఏరియాలోకి అయితే ప్రవేశించవచ్చు. ఈ బ్రిడ్జి రాజధాని ప్రధాన పరిపాలనా నగరాన్ని అనుసంధానిస్తూ పశ్చిమ బైపాస్ అంతర్గత రోడ్లైన N4, E4 మార్గాలను కూడా కనెక్టివిటీగా అయితే ఇస్తుంది. ఇక ఇక్కడ తాత్కాలికంగా కరెంటు, అదేవిధంగా వెల్డింగ్ పనుల కోసం ఈ జనరేటర్లను అయితే ఉపయోగిస్తున్నారు ఎన్సీసీ కంపెనీ వారు. ఈ NH16 మణిపాల్ హాస్పిటల్ ప్రయాణ సమయం అయితే సగానికి పైగా తగ్గిపోతుందని చెప్పొచ్చు. ఇక ఈ గడ్డర్లు
ఏర్పాటు చేయడం అయిపోయిన తర్వాత దాటికి అనుసంధానంగా కంకరనైతే పోసుకొని ఎర్రమట్టి గ్రావెల్‌నైతే పోసుకొని చదును చేస్తూ పనులనేవి యుద్ధ ప్రాతిపదికనైతే చేస్తున్నారని చెప్పొచ్చు. త్వరలోనే స్టీల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ అయితే ఉంటుంది.